డొనాల్డ్ ట్రంప్ భారత్ పై లాస్ట్ కార్డు ప్లే చేశాడు. H1B వీసాపై ఇక నుండి $1,00,000 ఫీను పే చేయాలి. అంటే ఇండియన్ రూపీస్ లో 83 లక్షలు అమెరికన్ ప్రభుత్వానికి పే చేయాలి. ఇప్పటి వరకు H1B వీసా కోసం కేవలం $2,000 to $4,000 మాత్రమే పే చేయాల్సి ఉండేది. 2 లేదా 3 లక్షలకు వచ్చే H1B వీసాను 83 లక్షలు చేశాడు. అది కూడా వన్ టైం ఫీ కాదు, ప్రతి ఇయర్ 83 lakhs అంట. ఒకవేళ మనోళ్ళు H1B వీసాలో 3 years ఉంటే 2.5 crores పే చేయాలి. అసలు ఏం తాగి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో సైన్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ ఫీ అనేది ఇండియన్ కంపెనీస్ కు ఒక్కటే కాదు, అమెరికన్ కంపెనీస్ కు కూడా నష్టమే. ద అమెరికన్ డాలర్ డ్రీమ్ కు అడ్డంగా డొనాల్డ్ ట్రంప్ నిలబడ్డాడు. నరేంద్ర మోడీ గారు 4 సార్లు ఫోన్ ఎత్తలేదు అనే బాధ ఒక పక్క, ఇండియా రష్యాతో ఆయిల్ ను కొంటోంది అనే ఫ్రస్ట్రేషన్ ఇంకొక పక్క, 2026 మిడ్ ఎలక్షన్స్ లో అమెరికాను మళ్లీ గ్రేట్ చేయాలి అనే ఒత్తిడి ఒక పక్క, నోబెల్ పీస్ ప్రైజ్ ఇక రాదు అనే కోపంలో ఈ మనిషి ఏం చేస్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను USA కోర్ట్స్ లో ఛాలెంజ్ చేయొచ్చు. USA అనేది ఒక క్యాపిటలిస్టిక్ కంట్రీ. H1B విషయంలో ఏదైనా చేంజెస్ జరిగితే ఇలాన్ మస్క్, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఇంతకు ముందు చాలా సార్లు విమర్శించారు. ఈ 83 లక్షల ఫీను కూడా కొట్టిపారేచ్చా లేదా అనేది చెప్తా. ఇది భారతీయులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ, టెక్, AI ఇంజనీర్స్ కు చాలా పెద్ద ఎదురుదెబ్బ. ఇండియన్ టెక్ వర్కర్స్ కు ఒక్కటే కాదు, ఇండియన్ ఐటీ కంపెనీస్ అయిన టాటా, ఇన్ఫోసిస్, విప్రో ఇలా ఇండియన్ కంపెనీస్ కూడా కోట్లలో నష్టపోతారు. కొద్ది గంటల ముందే ఈ 83 lakhs ఫైన్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో డొనాల్డ్ ట్రంప్ సైన్ చేసిన వీడియో, ఆ ఫుటేజెస్ ను ఒకసారి చూడండి. Ensures that's what's going to happen. I think, Sean, you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean. భారత్ రష్యా నుండి ఆయిల్ ను కొంటోంది. భారత్ రష్యాతో వ్యాపారం చేస్తోంది కాబట్టే రష్యా యుద్ధంలో కొనసాగగలుగుతోంది. ఇండియన్ ఆయిల్ కొనడాన్ని మానేస్తే పుతిన్ ఓడిపోతాడు. పీస్ ఇన్ యుక్రెయిన్ పాసెస్ త్రూ న్యూ ఢిల్లీ అనే విషయాన్ని అమెరికన్ ట్రేడ్ ఎక్స్పర్ట్ అయిన నావరో డొనాల్డ్ ట్రంప్ మెదడులో చాలా బాగా ఎక్కించినట్లున్నాడు. Because we got to fund Modi's war, okay? The road to peace runs at least partly right through New Delhi. దగ్గలేక మంగళవారం అన్నట్లు రష్యాతో యుక్రెయిన్ ఓడిపోవడానికి కారణం యుక్రెయిన్ సైనికులు కాదు, నాటో ఆయుధాలు కాదు, ఇంటెంట్ కాదు, వార్ స్ట్రాటజీస్ కావు, ఇవన్నీ కాదు. ఇండియా ఆయిల్ను కొంటోంది, అందుకే యుక్రెయిన్లో యుద్ధాన్ని ఓడిపోతున్నారు. ఇండియాను పనిష్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ కంకణం కట్టుకున్నాడు. ఫస్ట్ 50% టారిఫ్ వేశాడు. ఇండియా SCO సమావేశానికి వెళ్ళింది, చైనాతో ఎంగేజ్ అయింది. యూరోపియన్ దేశాల నుండి కూడా ఒత్తిడి పెట్టించి ఇండియాపై టారిఫ్ వేయండి అని బ్లాక్మెయిల్ చేశాడు. ఇంటర్నేషనల్ స్టేజ్లో ఇండియన్ ఆర్మీ పరువు తీయడానికి ఇండియా లాస్ట్ 7 jets అని బ్యాడ్ మౌతింగ్ చేశాడు. ఇండియా ఈజ్ అన్ డెడ్ ఎకానమీ అని చెప్పాడు. రష్యా వార్ ఈజ్ అన్ మోడీస్ వార్ అన్నారు. మొన్న చాబార్ పోర్ట్ పైన కూడా శాంక్షన్స్ ఎత్తివేశారండి. USA చాబార్ పోర్ట్ను ఇండియా వాడుకోవచ్చు, ఇరాన్తో ఇండియా ఎంగేజ్ అవ్వచ్చు అనే ఒక లీవరేజ్ మనకిచ్చింది. ఇండియాపై మేము శాంక్షన్స్ వేయము అని చెప్పింది. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చాబార్ పైన ఇంకా శాంక్షన్స్ వేశాడు. ఇక అన్నీ అయిపోయాయి. ఫైనలీ బిలో ద బెల్ట్ వెళ్ళాడు. H1B వీసాల పైన 83 lakhs ఫీ వేశాడు. దిస్ ఈజ్ నాట్ ఫీ, దిస్ ఈజ్ ఫైన్. అది కూడా వన్ టైం కాదు, ప్రతి ఇయర్ కట్టాలి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, అందరికీ షేర్ చేయండి, అన్ని విషయాలు చెప్తా. H1B వీసా వల్ల భారతీయులు, మన ఇంజనీర్స్, మన ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎలా నష్టపోతారు, దీని ద్వారా ఇండియన్ జీడిపిపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, ఈ ఎత్తు కారణంగా నరేంద్ర మోడీ గారు వెనక్కి తగ్గి రష్యా నుండి ఆయిల్ను కొనడాన్ని మానేస్తారా అనే ఎన్నో విషయాలు చెప్తా. ఎందుకు H1B వీసా అంటే స్టేటస్ సింబల్గా మన వాళ్ళు భావిస్తారు అనేది చెప్తా. H1B వీసాను ఇంజనీర్స్ అప్లై చేయలేరు, అమెరికన్ కంపెనీస్ అప్లై చేస్తారు లేదా స్పాన్సర్స్ అప్లై చేస్తారు. అమెరికాలో వర్క్ చేయడానికి ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కు ఇచ్చే టెంపరీ వీసా ఇది. దీని యొక్క డ్యూరేషన్ 3 years, 6 years వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. గూగుల్ అనే అమెరికన్ కంపెనీ రవి అనే వ్యక్తి టాలెంట్ నచ్చి ఇతనికి స్కిల్స్ ఉన్నాయని గ్రహించి అమెరికాకు పిలిపించుకోవాలి అనుకుంది. గూగుల్ అధికారులు
నా బ్యాచిలర్ డిగ్రీ అండ్ నా రిలేటెడ్ డాక్యుమెంట్స్ను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కు సబ్మిట్ చేసి $1,000 ఫస్ట్ పే చేస్తారు. యూఎస్ఏ శాలరీ స్టాండర్డ్స్ ప్రకారం రవికి ప్యాకేజ్ ఇస్తాము అని చెప్పి H1B కోసం అప్లై చేస్తారు. స్టెప్ 2 ఏంటి అంటే ఫామ్ 129ను గూగుల్ అధికారులు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్కు సబ్మిట్ చేస్తారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు లాటరీ సిస్టంలో 85,000 H1B వీసాలను సెలెక్ట్ చేస్తారు. ఇందులో రవి పేరుంటే రవికు H1B వీసా అప్రూవ్ అవుతుంది. మొన్న సెప్టెంబర్లో H1B వీసా మెరిట్ ప్రకారం ఇవ్వాలని ట్రంప్ ఆర్డర్ను పాస్ చేశాడు. లాస్ట్ స్టెప్ ఇండియాలో ఉన్న అమెరికన్ ఎంబసీస్లో ఇంటర్వ్యూ ఇచ్చి పాస్ అయితేనే మనోళ్ళు అమెరికాకు H1B వీసాపై వెళ్ళవచ్చు. H1B అంటే స్టేటస్ సింబల్ లాంటిది. H1B ఉంటే పెళ్లిళ్ళు జరుగుతాయి, పిల్లనిస్తారు. H1B ఉన్న వాళ్ళు రేపు గ్రీన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టే దీన్ని స్టేటస్ సింబల్ అంటారు. H1Bను 6 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. H1B వీసా ఉన్న వాళ్ళకు ఇంతే శాలరీ ఇవ్వాలి, మంచి శాలరీ ఇవ్వాలి. యూఎస్ లేబర్ లా కండిషన్స్ ప్రకారం మినిమం శాలరీ గ్యారంటీ ఉంటుంది. H1B వీసాతో స్పౌసెస్ అండ్ చిల్డ్రన్ను కూడా అమెరికాకు తీసుకురావచ్చు. ఇలా ఎన్నో లాభాలు H1B వల్ల ఉంటాయి. నాకు ఈ రూల్స్ గురించి పూర్తిగా తెలియదు, బట్ ఇవి మినిమం రూల్స్. మన NRI మిత్రులకు అడిగితే ఇంకా క్లియర్గా H1B గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమెరికా ఇష్యూ చేసే 70% H1B వీసా ఇండియా కోసమే ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ ప్లేస్లో చైనా ఉంటుంది. లాస్ట్ ఇయర్ 4 lakhs H1B వీసాను రిలీజ్ చేస్తే అందులో 2 lakhsకు పైగా ఇండియన్స్కే వెళ్ళాయి. ఎందుకు అమెరికన్ కంపెనీస్ ఇండియన్స్ని హైర్ చేసుకుంటున్నారు అంటే దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇండియాలో ఐటీ ఇంజనీర్ ప్యాకేజ్ మినిమం 24 lakhs ఉంటుంది పర్ ఇయర్ అంటున్నా. ఇండియాలో ఉన్న ఇంజనీర్కు హై స్కిల్స్ ఉంటాయి. ఈ స్కిల్స్ ఉన్న వర్కర్ను అమెరికాలో వెతకడం చాలా కష్టం. ఒకవేళ అమెరికాలో దొరికినా కూడా అతనికి 2 crores వరకు ఇయర్లీ ప్యాకేజ్ ఇవ్వాలి. ఇండియాలో ఉన్న 24 lakh ప్యాకేజ్ ఇంజనీర్కు H1B వీసా ఇచ్చి అమెరికాకు పిలిపించుకుంటే 90 lakhs ప్యాకేజ్ ఇస్తే సరిపోతుంది. అమెరికన్ కంపెనీస్కు 1.1 crores సేవ్ అవుతుంది. అమెరికన్ వర్కర్స్ ఇండియన్స్ లాగా డే అండ్ నైట్ కష్టపడలేరు. అమెరికన్ వర్కర్స్ జాబ్ స్విచ్ చేస్తారు. ఇండియన్ వర్కర్ H1B వీసాలో వస్తే జాబ్ స్విచ్ అవ్వడానికి లేదు. ఎవరైతే H1B వీసాను ఇప్పించి ఉంటారో ఆ స్పాన్సర్తోనే పనిచేయాలి. అమెరికన్ వర్కర్స్లో ఇండియాకు ఉన్నంత సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉండవు, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఈ కారణాల వల్లే యూఎస్ కంపెనీస్ ఇండియన్ వర్కర్స్ని హైర్ చేసుకుంటారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, ఇండియన్స్ వచ్చి అమెరికన్ జాబ్స్ను కొట్టేస్తున్నారు, అమెరికన్ జాబ్స్కు గండి కొడుతున్నారు, H1B వీసాపై 83 lakhs ఇయర్లీ ఫైన్ వేస్తా అని ట్రంప్ అంటున్నాడు. దీనివల్ల ఏమవుతుంది, ఇండియన్ ఐటీ ఇంజనీర్స్కు 90 lakhs శాలరీ ఇవ్వాలి, 83 lakhs వీసా ఫీను కూడా కట్టాలి. టోటల్గా 1.73 lakhs ఖర్చు పెట్టాలి. ఇంత డబ్బు ఎవరూ ఖర్చు పెట్టలేరు. అమెరికన్ వర్కర్స్నే ట్రైన్ చేసుకుంటారు, అమెరికన్ వర్కర్స్కే జాబ్స్ ఇస్తారు అని ట్రంప్ భావిస్తున్నాడు. దీనివల్ల టాటా, ఇన్ఫోసిస్, విప్రో అనబడే ఇండియన్ కంపెనీస్ ఎలా నష్టపోతాయి అంటే, ఇన్ఫోసిస్లో హైదరాబాద్లో రమేష్ అనే వ్యక్తి ఇయర్లీ 24 lakhs సంపాదిస్తున్నాడు. ఇతనికి మంచి స్కిల్స్ ఉన్నాయి. ఇతన్ని వీళ్ళు ఏం చేస్తారు, డాలర్ డ్రీమ్స్ చూపిస్తారు. ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క బ్రాంచ్ యూఎస్ఏలో కూడా ఉంటుంది. యూఎస్ఏ ఇన్ఫోసిస్ బ్రాంచ్ H1B వీసా రమేష్ కోసం అప్లై చేస్తారు. రమేష్ను డాలస్కు పంపుతారు. రమేష్కు కేవలం 50 lakhs ప్యాకేజ్ ఇస్తారు. డాలస్లో రమేష్ అమెజాన్ క్లయింట్ కోసం పనిచేస్తాడు. రమేష్ అనేవాడు ఇన్ఫోసిస్ కంపెనీకు చెందినవాడే, బట్ హీ వర్క్స్ ఫర్ అమెజాన్ అనమాట. ఇన్ఫోసిస్ అమెజాన్కు రమేష్ ఇస్తున్న కన్సల్టెన్సీ సర్వీసెస్ లేదా ఇంజనీరింగ్ సర్వీసెస్ కోసం 90 lakhs ఛార్జ్ చేస్తుంది. ఈ 90 lakhsలో ఇన్ఫోసిస్ 40 lakhs ఎలక్ట్రానిక్ సిటీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రమేష్ అకౌంట్లో కేవలం 50 lakhs వేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ 83 lakhs ఫైన్ వల్ల ఇన్ఫోసిస్ రమేష్కు 50 lakhs ప్యాకేజ్ ఇవ్వాలి, 83 lakhs వీసా ఫీ కూడా కొట్టాలి. టోటల్గా 1.3 crores ఖర్చు పెట్టాలి. అమెజాన్ క్లయింట్ ఇన్ఫోసిస్కు 90 lakhs మాత్రమే ఇస్తున్నాడు. 43 lakhs ఇన్ఫోసిస్కు లాస్. ఇన్ఫోసిస్కు లాస్ అంటే ఇండియన్ కంపెనీస్కు లాస్. ఇండియన్ కంపెనీస్కు లాస్ అంటే ఇండియన్ జీడిపి దెబ్బతింటుంది. ఇండియన్ జీడిపి దెబ్బతింటే ఇండియన్ అపోజిషన్ పార్టీస్, సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్స్, క్యాపిటలిస్ట్ అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి పెడతారు. మోడీ గారు తగ్గి రష్యా నుండి ఆయిల్ను కొనడం మానేస్తారు. ఇలా మానేయాలనే ట్రంప్ ఇదంతా చేస్తున్నాడు. మన NRI మిత్రులు H1B వీసా ఫీ కారణంగా అమెరికాకు ఎక్కువగా వెళ్ళలేరు, రెమిటెన్స్ పంపలేరు. దీనివల్ల NRI డ్రివన్ హైదరాబాద్, బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బతింటుంది. అపార్ట్మెంట్స్, ప్లాట్స్, ఫ్లాట్స్ కొనుగోలు తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ దెబ్బతింటే కన్స్ట్రక్షన్ నమ్ముకున్న వర్కర్స్ ఉద్యోగాలు కోల్పోతారు. ఐరన్ అండ్ స్టీల్, కార్పెంటరీ యొక్క ధరలు పడిపోతాయి. డైరెక్ట్లీ ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. టాటా, జిందాల్, అదానీ వంటి ఇండస్ట్రియల్ కంపెనీస్ యొక్క ఓనర్స్ ప్రభుత్వంపై ఒత్తిడి పెడతారు.
ఈ ఒత్తిడి వల్ల మోడీ గారు రష్యా నుండి ఆయిల్ను కొనడం మానేస్తారు అని ట్రంప్ భావించాడు. ఈ H1B వీసా వల్ల ఇండియాకు లాంగ్ టర్మ్లో వచ్చే లాభం ఏంటి అంటే ఐఐటి సూపర్ స్కిల్డ్ వర్కర్స్ అమెరికాకు ఇక నుండి వెళ్ళరు. బ్రెయిన్ డ్రైన్ అవ్వదు, ఇండియాలోనే ఉంటారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో ఇండియా కూడా డెవలప్ అవుతుంది. తమ స్కిల్స్ను ఇండియాలోనే పెడతారు, ఇండియాలోనే స్టార్టప్స్ను ఓపెన్ చేస్తారు, ఇండియాను డెవలప్ చేస్తారు. అయితే దీనికోసం ఎంతో రీసెర్చ్ కావాలి. సడన్గా ఇంజనీర్స్ ఇండియాలో ఏమీ చేయలేరు, వితౌట్ రీసెర్చ్ ఏమీ చేయలేరు. సో దీని యొక్క లీగల్ స్టేటస్ ఏంటి అంటే ఇంతకు ముందు చాలా కంపెనీస్ అంటే అమెరికన్ కంపెనీసే USA లోయర్ కోర్ట్స్లో దీని గురించి కంప్లైంట్ ఇచ్చారు. H1B వీసాలపైన రిస్ట్రిక్షన్స్ వేస్తే మా యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ లేదా మా యొక్క కాస్ట్ పెరుగుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, అమెరికన్ వర్కర్స్కు చాలా శాలరీస్ ఇవ్వాలి, మేము అంత ఆఫర్డ్ చేయలేము, మేము చీప్గా ఇండియన్ వర్కర్స్ను హైర్ చేసుకుంటున్నాము, లాభాలని తీసుకొస్తున్నాము, దీనివల్ల అమెరికా జీడిపి కూడా దెబ్బతింటుంది అని US టెక్ కంపెనీస్ అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్ ఇలా ఎన్నో కంపెనీస్ ఆల్రెడీ USA కోర్ట్స్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇది అమెరికాకు మంచిది కాదు, ఇండియాకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదండి. సో ఈ విధంగా ఇది అంత ఈజీ కాదు, మేబీ మే నాట్. దీన్ని క్యాన్సిల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. H1B వీసా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే అప్పుడే కంక్లూజన్కు రావద్దు, దీన్ని USA కోర్ట్స్ రిజెక్ట్ చేస్తాయి, కొంచెం సావధానంగా ఉండండి, శాంతంగా ఉండండి, ఏమీ కాదు అంటున్నారు. సో H1B అనేది అమెరికన్ కంపెనీస్కు రెడ్ ఫ్లాగ్ లాంటిది. ఆల్రెడీ ఇలాన్ మస్క్ కూడా ఒకసారి చెప్పాడు, స్కిల్స్ ఉన్న వారిని ఎవ్వరూ ఆపకూడదు, H1B వీసా ద్వారా మనం స్కిల్స్ను తీసుకొస్తున్నాము, సో దీన్ని ఎవరూ ఆపకూడదు అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ ఈ మనిషి డొనాల్డ్ ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్ను స్టాప్ చేస్తాను, చిల్డ్రన్కు స్టేటస్ ఇవ్వను, గ్రీన్ కార్డ్ ఇవ్వను అని ఏవేవో చట్టాలు తెచ్చాడు. అవేవి అమలు కాలేదు. సో ఈ 83 lakhs ఫైన్ కూడా అమలు కాదు అనే అనుకుంటున్నా. ఒకవేళ అమలైందా భారత్కు చాలా పెద్ద ఎదురు దెబ్బ ఇది. అయితే మనం డైవర్సిఫై చేసుకోవాలి. మనం మిడిల్ ఈస్ట్ మార్కెట్ను ఇంకా ఎక్స్ప్లోరే చేయలేదు, సెంట్రల్ ఆసియా దేశాల్లో ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదు. మనం రష్యాలో మన యొక్క సర్వీసెస్ను ఇవ్వాలి, చైనాతో ఎంగేజ్ అవ్వాలి. అమెరికా ఒక్కటే కాదు, అమెరికా ఆల్రెడీ $36 trillion డెట్లో ఉందండి. అమెరికాను పూర్తిగా నమ్మకుండా భారత్ ఇకనైనా డైవర్సిఫై చేసుకోవాలి. ఓకే లాసెస్ ఉంటాయి, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనం అమెరికా పైన డిపెండెన్సీని ఓవర్కమ్ చేసుకోవాలి. ఈ విధంగానే భారత్ అడుగులు వేస్తోంది. అంతేగాని H1B వీసాల పైన 83 lakhs ఫైన్ వేశారు అని చెప్పి భారత్ రష్యా నుండి ఆయిల్ ను కొనడాన్ని మానేయదు. ఆయిల్ ను కొనడం మానేస్తే $80 పెట్టి ఎవరండి కొంటారు? ఒక్క బ్యారెల్ ధర $80 ఉంది. అయితే USA కోర్ట్సే దీన్ని రిజెక్ట్ చేస్తారు. కావాలంటే చూసుకోండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.